ఐ వెంకటేశ్వరరావు పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఈరోజు శాసన మండలిలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు ఉమ్మడి సంధ్యారాణికి పీడీఎఫ్ పక్షాన అనేక సమస్యలు ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా గిరిజన సంక్షేమ గురుకులాలలో పనిచేస్తున్న వాళ్ళు మొదట గెస్ట్ టీచర్ అన్నారు, తర్వాత పార్ట్ టైం అన్నారు. 2017 నుంచినేమో వాళ్ళని అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులుగా నామినిక్లేచర్ చేశారు. పాఠశాల విద్యారంగంలో ఏ శాఖలో కూడా అవుట్సోర్సింగ్ అనే మాట లేదు. వాళ్ళ నామినిక్లేచర్ సిఆర్టీగా మార్చాలని చెప్పి పీడీఎఫ్గా మేము కూడా ఇప్పటివరకు అనేక ప్రాతినిధ్యాలు చేశాం. అందువల్ల సిఆర్టీగా మార్చాలని చెప్పి, అలాగే 2017లో వాళ్ళ జీతాలలో మార్పు చేశారు. అప్పటి టైం స్కేల్ ప్రకారంగా ఇది మినిమం టైం స్కేలు. ఆ తర్వాత ఒక పిఆర్సీ జరిగింది, ఇంకో పిఆర్సీ రాబోతున్నది. అందువల్ల గత పిఆర్సీకి అనుగుణంగా మినిమం టైం స్కేల్ చెల్లించాలనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ పరిష్కారం చేయాలని చెప్పాం. అట్లాగే వాళ్ళ పని వేళలకు సంబంధించి ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు వాళ్ళకి పని చెప్తున్నారు. మరి ఎక్కడైనా ఏ శాఖలోనైనా ఉదయం 5 నుంచి 9 గంటల వరకు పని వేళలు ఉంటాయా? రెగ్యులర్ ప్రిన్సిపల్ ఒకలే ఉంటారు. ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులతో ఈ పనులన్నీ చేయించుకునేటువంటి పరిస్థితి సరికాదని చెప్పి వాళ్ళ జాబ్ క్యాలెండర్ నిర్వహించాలని చెప్పి కూడా, జాబ్ టైమింగ్స్ నిర్వహించాలని చెప్పి కూడా మంత్రికి చెప్పడం అనేటువంటిది జరిగింది. అట్లాగే వాళ్ళు పిఎఫ్ ఈఐఎస్లు కట్ చేస్తుంటే యాజమాన్యం దానికి తోడుగా అది సపోర్టింగ్గా యాజమాన్యం వాటా జమ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఆ స్లిప్పులు ఇవ్వాలి, పిఎఫ్ స్లిప్పులు ఇవ్వాలి, ఈఎస్ఐ స్లిప్పులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా సక్రమ నిర్వహణ లేదని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా మరి 191 గురుకులాలలో 1633 మంది పనిచేస్తుంటే 1143 దగ్గరగా డిఎస్సిలో ఆ పోస్టులు నోటిఫై చేశారు. అందువల్ల మిగిలినటువంటి మేము అందరం కూడా ఇప్పుడు వాళ్ళందరూ వస్తే మా అందరి ఉద్యోగాలు కోల్పోయేటువంటి పరిస్థితి, మాకు ఆ జాబ్ సెక్యూరిటీ కావాలని చెప్పి వాళ్ళు కోరుతున్న పరిస్థితి. దానివల్ల వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క నిరసన కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళ మీద కక్ష సాధింపు ధోరణి కాకుండా హ్యుమానిటీగా ఆ నాయకులు ఇప్పుడు చర్చించి ఈ సమస్యను పరిష్కరించాలని, యథావిధిగా పాఠశాలలు పనిచేసేటట్లుగా వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి పీడీఎఫ్ పక్షాన సంధ్యారానికి వివరించడం జరిగింది. మళ్ళీ రేపు నాయకులతోటి చర్చ చేయాలని చెప్పి చెప్పాం.